మనం జరుపుకునే ఏ పండగైనా దాని గురించి తెలుసుకుని వాటిని ఆచరించడం చాలా ముఖ్యం. తెలుగువారికి అత్యంత ప్రాధాన్యత కలిగిన పండుగ ఉగాది. వసంత నవరాత్రుల్లో మొదటి రోజు పండుగే ఈ ఉగాది. ఇది సంవత్సరాది కావడంతో ఈ పండుగ నాడు ఆనందోత్సాహాలతో గడిపితే ఆ సంవత్సరం అంతా అదే కొనసాగుతుంది అని ఒక ఆకాంక్ష. మనం ఆచరించే ప్రతి పండుగలోనూ ఆ రోజు స్వీకరించే పదార్థాల్లోనూ ఆరోగ్యం, ఆధ్యాత్మికత, వైజ్ఞానికత ఎన్నో దాగి ఉంటాయి. అంతటి ఆలోచనతో ప్రతి విషయాన్ని, ప్రతి పండగకు విధి విధానాలను సృష్టించారు మన పూర్వీకులు. ఉగాది పండుగ ఇతర పండుగలలాగా ఏదో ఒక దేవతను ఉద్దేశించి చేసేది కాదు. అనంతమైన కాలాన్ని సంవత్సరంగా లెక్కించి సంవత్సరాది నాడు కాలాన్ని మనకు ఇష్టమైన దైవ స్వరూపంగా భావించి సంవత్సర కాల భవిష్యత్తును ముందుగా తెలుసుకుని ఆ సమయంలో దైవం యొక్క అనుగ్రహ ప్రాప్తి కోసం చేయాల్సిన సాధనాలను సిద్ధం చేసుకునే ఒక చక్కని శాస్త్రీయ ప్రణాళిక. చైత్ర శుక్ల పాఠ్యమి నాడు బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు అని శాస్త్రవాక్కు. దీనినే ప్రమాణంగా తీసుకుని యుగాదిగా భావించి ఉగాది పండుగను మనం ఆచరిస్తున్నాం. మన తెలుగువారే కాక కర్ణాటక, మహారాష్ట్ర మొదలగు వారు కూడా ఉగాది పండుగను చైత్ర శుక్ల పాఠ్యమి నాడే జరుపుకుంటారు. సూర్యోదయానికి పాఠ్యమి ఉన్న రోజునే ఈ పండుగ ఆచరించాలి. ఈ ఉగాది రోజు ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి ఇప్పుడు చూద్దాం. ఉగాది నాడు ఉదయాన్నే తలంటు స్నానం చేయాలి. కొత్త దుస్తులు ధరించాలి. తైలాభంగనం అంటే నూగుల నూనెతో తలంటు స్నానం చేయాలి. ప్రతి గృహంలో ధ్వజారోహణం చేయాలి. సర్వ ఆపదలు తొలగి జీవించడానికై మహాశాంతి పూజ హోమాలు నిర్వహించాలి. వేపపూత పచ్చడి స్వీకరించాలి. పంచాంగ విశేషాలు వినాలి. ఇందులో కొన్ని మాత్రమే మనం ఆచరిస్తున్నాం. ధ్వజారోహణం బదులు మామిడి, వేప తోరణాలు కడుతున్నాము. పెద్దలకు నమస్కరించి వారి ఆశీస్సులు పొందుతున్నాం. ఇలా శాస్త్రం పేర్కొన్న అంశాలు మనం ఉగాది నాడు ఆచరిస్తున్నాము. నూగుల నూనె ఉష్ణాన్ని తీసివేస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, చర్మ రోగాలను పోగొడుతుంది. అందుకే ఏ శుభకార్యానికైనా తైలాభంగనం విధిగా చేయాలి. ఇక ఉగాది అంటే అతి ముఖ్యమైనది వేప పువ్వు పచ్చడి స్వీకరించడం. దీనిని నింబకుసుమ భక్షణం అని అంటారు. ఇది ఒక ఔషధం. ఈ వేప పచ్చడి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. కొత్త చింతపండును నీటిలో పిసికి చిక్కటి గుజ్జు తయారు చేయాలి. శుభ్రపరుచుకున్న వేప పూలను కొద్దిగా బెల్లాన్ని వేయాలి. ఈ వేప పూతను స్వీకరించడం వలన 100 ఏళ్లు ఆయువు, వజ్ర సమానమైన దేహం, సంపదలు చేకూరి సంవత్సరం అంతా సుఖంగా ఉంటామని పెద్దల సూచన. ఈనాడు మనం వేపపూత గుజ్జులో ఇంకా కొన్ని చేర్చుకుని షడ్రుచులకు సంకేతముగా అన్వయించుకుంటున్నాము. మామిడి ముక్కలు, ఉప్పు, చెరుకు ముక్కలు, అరటిపండ్లు కలుపుతున్నారు కొందరు. అయితే ఉగాది పచ్చడిలో మసాలా దినుసులు, ఉప్పు వాడడం నిషేధం. ఈ ఉగాది పచ్చడి సేవించడం యొక్క సంకేతం ఏమిటి అంటే ఏ కాలానికి ఏది వచ్చినా సంతోషంగానే స్వీకరించి అనుభవిస్తాం అని శపథం చేయడం. ఉగాది పండుగ చాలా ప్రాచీనమైనది. దాదాపు 197 కోట్ల సంవత్సరాల ప్రాచీనత కలిగిన పండుగ ఈ ఉగాది. ఉగాది నాడు సాయంత్రం పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగంలోని 5టికి 5 ప్రయోజనాలు ఉన్నాయి. సంపద కోరేవాడు తిథి విషయమై జాగ్రత్త వహించాలి. దీర్ఘాయువు కోరేవాడు వారం విషయమై, పాప విముక్తి కోరేవాడు నక్షత్ర విషయంలో, రోగ విముక్తి కోరేవాడు యోగ విషయంలో, కార్యసిద్ధి కోరేవాడు కరణం విషయంలో జాగ్రత్త వహించాలి. జీవన ప్రయాణంలో ముందు ముందు వచ్చే సుఖ సంతోషాల గురించి తెలుసుకుని మార్గాన్ని సుఖతరం, సులభతరం చేసుకోవడానికి పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు మన పెద్దలు. ఇంతటి ప్రాచీనమైన ప్రాముఖ్యత కలిగిన మన తెలుగువారి జీవన శైలిలో మమేకమైన ఈ ఉగాది పండుగను మనం అందరం శాస్త్ర ప్రమాణంగా జరుపుకొని ఎంతో ఆనందంగా కోలాహలంతో నిర్వహించుకోవాలని, రాబోయే శ్రీ క్రోధీనామ సంవత్సరం మన అందరి జీవితాలలో వెలుగులు నింపాలని, మన అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ జగన్మాతను కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఈ విషయాలన్నీ మీకు నచ్చాయా?
నచ్చితే ఒక లైక్ కొట్టేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.